మనది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర విలేజ్. మనది కరీంనగర్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కు ఉంటుంది. మనది కరీంనగర్ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చింది మెస్సీ ఫర్గుజన్ 241DI మనకు బండేసరికి అగ్రికల్చర్ పేపర్ ఉన్నది. బండేసరికి 2008 మోడల్. బండేసరికి రన్నింగ్ కండిషన్ ఉన్నది. సెల్ఫ్ స్టార్ట్ మనకు బ్యాటరీ అయినా సెల్ఫ్ మోటార్ అయినా డైనమో అయినా అన్ని రన్నింగ్ కండిషన్ అయ్యి. స్టీరింగ్ వచ్చేసరికి స్టీరింగ్ సహా మనకు మాన్యువల్ స్టీరింగ్ రన్నింగ్ కండిషన్ అది. మనకు క్లచ్ పెడ్స్ మంచి కండిషన్. మనకు బ్రేకుల్స్ మంచిగా వస్తున్నాయి. బ్రేకుల్స్ రన్నింగ్ కండిషన్ అయ్యి. ముందటేసరికి మనకు MRF సిల్ టైర్లు ఉన్నాయి. MRF సిల్ టైర్లు 80% ఉంటాయి. వెనక టైర్లు వచ్చేసరికి బటన్ టైర్లు ఉన్నాయి. వెనక టైర్లు అంతా ఏం లేవన్నా, బటన్ టైర్లు వాంటెడ్ ఉన్నాయి. వెనక టైర్లు వాంటెడ్ ఉన్నాయి. మనకు స్టీరింగ్ అయినా ఫ్రంట్ పోర్షన్ అయినా బ్రేక్ లైనర్లు అయినా అన్ని రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. బండి మనకు రేడియేటర్స్ మంచి కండిషన్ అది. తీసుకుపోయి పొలం దున్నుకోవచ్చు అన్న వాడుకోవచ్చు. చిన్న చిన్నవి ఉంటే చేయించుకోవచ్చు. ఆయిల్ చేంజ్ చేయొచ్చు అవసరం లేదు. బండి రన్నింగ్ కండిషన్ అది. సెల్ఫ్ స్టార్ట్ మనకు స్టీరింగ్స్ మంచిగా ఉన్నది. స్టీరింగ్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అది. మనకు ట్రాక్టర్ వచ్చేసరికి మన దగ్గరనే ఉంది. కరీంనగర్ దగ్గర చెంజర్ల విలేజ్. వాళ్ళకన్నా బండి ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే మన నెంబరు 9550948847. మన నెంబర్కు ఫోన్ చేయొచ్చు. వాళ్ళకన్నా బండి ఇంట్రెస్టింగ్ ఉన్నదని అంటే ఫస్ట్ ఫుల్ వీడియో చూడండి అన్న. ట్రాక్టర్ మొత్తం ఫుల్ వీడియో చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది బండి గురించి. బండి ఒకసారి అంత టోటల్ ఇట్లా బండి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు చెప్పినాక ఆ బండి గురించి ఫుల్ వీడియో చూస్తే మీకు ఒకసారి ఫుల్ వీడియో చూస్తే మీకు బండి క్లారిటీ వస్తుంది. ఒకవేళ బండి ఫోటోలు ఇట్లా కావాలనుకుంటే మనకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. హాయ్ అని మెసేజ్ చేసి ఫర్గుజన్ ఫోటోస్ అని మెసేజ్ చేయండి అన్న. ఖచ్చితంగా నేను రీప్లై ఇస్తా. అందరి ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోతానన్నా. మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న. ఖచ్చితంగా రీప్లై చేస్తా. ఏ టైం అయినా సరే ఎంతోమంది చూసుకొని బండికి మెసేజ్ చేస్తే నేను చూసుకొని మళ్ళీ అందరు రిప్లై ఇస్తానన్నా. కొంచెం చూసుకోగలరు. మనకు ట్రాక్టర్ సరి హెడ్లైట్సా రన్నింగ్ కండిషన్ అది. ముందట బంపర్ ఉన్నదన్న. వెనక ఇచ్చు లేదు. వెనక ఇచ్చు రాలే. మనకు ఇచ్చి ఇయ్యలే. మనకు స్టీరింగ్ అయినా అన్ని మంచి కండిషన్ ఉన్నాయి. లైట్స్ ఒకటి హెడ్ లైట్ పోయిందన్న. ఒకటి అది లైట్ లేదు. దాని లోపల లైట్ లేదు. హారన్ సిట్ ఉన్నది. మనకు బండి గేర్ న్యూట్రల్ చేయండి. బండి స్టార్ట్ కాదన్న. లేటెస్ట్ బండి లేక గేర్ న్యూట్రల్ చేయండి. బండి స్టార్ట్ కాదు. రన్నింగ్ కండిషన్ అది. మనకు ట్రాక్టర్ వచ్చేసరికి ఒరిజినల్ ఆర్సీ ఉన్నదన్న. ఒరిజినల్ ఆర్సీ అగ్రికల్చర్ ఉన్న పేపర్ ఉన్నదన్న. టప్ చెప్పడం మనకు బండి వచ్చేసరికి 2008 మోడల్. ట్రాక్టర్కి ఒరిజినల్ ఆర్సీ ఉన్నది. ఉన్న పేపర్ ఉన్నదని టప్ ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే మన నెంబర్ కాల్ చేయండి అన్న. బండి ఫోటోలైనా వీడియోలైనా పెడతా. మనకు ట్రాక్టర్ వచ్చేసరికి రైట్ సైడ్ చూసుకోవచ్చు. మనకు బండి వచ్చేసరికి మొత్తం రన్నింగ్ కండిషన్ అది. నీట్ కండిషన్ అది చూసుకోవచ్చు. మనం ఎక్కడైతే మనకి ఎటువంటి లీకేజ్ లేదు. ఇది ఒకటి మనకు గేర్ బాక్స్ కాడ లీక్ అవుతుందన్న. కొంచెం గేర్ బాక్స్ కాడ లీక్ అవుతుంది. ఇంకొకటి సీట్ కింద ట్యాకింగ్ లీక్ అవుతుంది. రన్నింగ్లో ఉంటేనే పోతుంది లీకేజ్, లేకపోతే పోతలేదు. సైడ్ టైర్స్ చూసుకోవచ్చు. మనకు టైర్లు వచ్చేసరికి 13 టైర్లు ఉంటాయి దర్యాపు. దీనికి 12 ఉంటాయి అన్న. ఫర్గుజన్ దర్యాపు 13 ఉంటాయి. 13 ఉన్నది. మనకు రీమ్ లైన్ ప్లేట్ లైన్ డబల్ హోల్ డెక్స్ ఉన్నాయి. డబల్ హోల్ డెక్స్ ఉన్నాయి. ప్లేట్స్ డబల్ హోల్ ప్లేట్లు ఉన్నాయి. పెద్ద డబ్బులు మంచి కండిషన్ ఉన్నాయి. మనం బ్రేక్లో చూసుకోవచ్చు. బ్రేక్ కండిషన్ మంచిగా ఉందన్న. సైడ్ టైర్స్ MRF టైర్ ఉన్నాయి. ముందటి MRF ఉన్నాయి. మనకు డైనమోస్ రన్నింగ్ కండిషన్ అది. బల్బు ఉన్నది. బల్బు ఎవరన్నా పొలం దున్నితే రైట్లో మాత్రమే పనిచేస్తాయన్న. బండి పేపర్ వ్యాలిడ్ అయిపోయింది. చాలా రోజులు అయితే పేపర్ వ్యాలిడ్ అయిపోయి. వెనక ఇచ్చలేదు. అసలు చూపిద్దాం సార్. వెనక అసలు చూపిద్దాం. మీటింగ్స్ మంచిగా ఉన్నది. అయ్యా
బండి బీడీస్ చూసుకోవచ్చు మనం. ఇంజన్ అయితే అని రన్నింగ్ కండిషన్, ఇంజన్ అయితే మంచిగా ఉంది. బాత్రూమ్స్ మంచి కండిషన్ అనేది, బండి దమ్ము ఉన్నది. పొలం దున్నుకొని దేనికైనా వాడుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయంటే మన నెంబర్కు కాంటాక్ట్ కావచ్చు అన్న. ఇంకా ఇచ్చలేదు, మన హైడ్రాలిక్ పట్టీలు ఉన్నాయి, సైడ్ బాక్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం. సైడ్ బాక్స్ రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. సైడ్ బాక్స్ రన్నింగ్ కండిషన్ మనకి. ఇవి లూజ్ ఉన్నాయన్న, మన ఈ మరగారేకి బోల్ట్ లూజ్ ఉన్నాయి, టైట్ చేసుకోవాలి. పీటూ వేయలే అన్న, పీటూ హార్డ్ ఉన్నట్టుంది, వేస్తే మనకి ఎన్నడైనట్టు పీటూ వరకు ఎన్నడ తిరిగినట్టుంది, హార్డ్ ఉన్నట్టుంది, చూసుకోవాలి. ఐడియల్ కండిషన్ చూపిస్తాం సరే. ఐడియల్ కండిషన్ ఒకసారి చూద్దాం. ఐడియల్ కండిషన్ మనం ఎక్సలేటర్ ఎటువంటి ఎక్సలేటర్ చేయకుండా సార్ బండి జట్కలు కొడుతుంది. ఆ లోపల ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ ఎక్కలేదండి. హైడ్రాలిక్ జట్కాలు కొడుతుంది మనకు. హైడ్రాలిక్ ఫిల్టర్ చెత్త తట్టినట్టుంది, సరే జామ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చూయించుకోవాలి. ఒకసారి మెకానిక్ దగ్గరకు చూయించుకోవాలన్నా. చూసుకోవచ్చు మనం, ఈ సైడ్ చూసుకోవచ్చు. మడగారు కొంచెం బురదలకైనప్పుడు కట్ట ఇట్లా పెట్టి కావచ్చు లేచింది. టైర్లు చూసుకోవచ్చు, డబుల్ రోడ్ డెక్స్ ఉన్నాయి. ముందర టైర్లు వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ టైర్లు 80% ఉంటాయి. ఎంఆర్ఎఫ్ టైర్లు ఇక్కడ బంపర్ ఉన్నది, హెడ్లైట్ కూడా వలిగింది. లైట్లు రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. హైడ్రాలిక్ మనకు హెడ్లైట్లు అన్నీ రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. హారన్స్ రన్నింగ్ కండిషన్ ఉంది. వైరింగ్స్ మంచిగా ఉంది. రన్నింగ్ కండిషన్, బ్యాటరీ ఉన్నది. రన్నింగ్ కండిషన్ ఉంది. పొజిషన్స్ మంచిగా ఉంది. డబుల్ డెక్స్లు ఇట్లా అన్ని మంచి రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. టైర్లు వెనక టైర్లు వాంటెడ్ ఉన్నాయి, మామూలు ఉన్నాయి. ట్రాక్టర్కి ఇచ్చలేదన్నా. సెల్ ఐడిల్ పట్టించి చూసుకొచ్చాను. సైడ్ బాక్స్ ఉన్నాయి, సైడ్ బాక్స్ ఉన్నాయి. సైడ్ బాక్స్ రన్నింగ్ ఉన్నాయి. దూరం కూడా వాడుకోవచ్చు తీసుకుపోయి. జంపర్ మీటర్ సార్ పనిచేస్తుంది. జంపర్ మీటర్ సార్ రన్నింగ్ కండిషన్ అది 5500 గంటలు తిరిగింది. రీడింగ్ రన్నింగ్ కండిషన్ అది. రన్నింగ్ కండిషన్
మన ఛానల్లో లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరి గంట సింబల్ ప్రెస్ చేయండి అన్న. లేటెస్ట్ అప్డేట్ల కోసం ఎప్పటికప్పుడు బట్ల అప్డేట్ వచ్చిన కొద్దీ అందరికి అప్లోడ్ చేస్తూనే